నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం ఏఐసిసి చీఫ్ కోఆర్డినేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమ్మపేటి శ్రీనివాస్ యాదవ్ అన్న గారు ఉన్నారు. మరి అన్నతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. అన్న ఇప్పుడైతే మనకి మొత్తం తెలిసిపోయింది, ఇక్కడ చూసిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ టాపిక్ ఎక్కడైనా హాట్ టాపిక్ నడుస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ గారిని అయితే ఎంచుకున్నారు. మరి అన్న అని ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఏమో అనిపించేది ఏముంటుందమ్మా, 1,00,000 ఓట్లతో గెలుస్తామని అనుకుంటున్నాం. అంటే అక్కడ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా గట్టిగా పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ నవీన్ ముందడ పనిచేయ కానీ నవీన్ యాదవ్ అనే వ్యక్తి అంటే ఇక మనం ఇప్పుడు నేను గొల్లోని కాబట్టి నవీన్ యాదవ్కి అట్లా చెప్తే నవీన్ యాదవ్ కులపోను కాబట్టి చెప్పిండు అంటారు. కానీ అక్కడ ఉన్న సర్వేలు, అక్కడ ఉన్న నేషనల్ సర్వేలు, అన్ని సర్వేలను చూసి మేము చెప్తున్నాం. నాకు తెలిసి 60,000 నుంచి 60,000 కాకుండా ఒక 20,000 ఓట్లతోనైనా గెలుస్తాం. ఓకే, 1,00,000 ఓట్లని పెట్టుకుంటున్నాం కాంగ్రెస్ వాళ్ళం. 1,00,000 ఓట్లు అన్న కాడ కొన్ని తక్కువనో అటో ఇటో కానీ మా నవీన్ అనే వ్యక్తి అయితే 100% జూబ్లీ సెలక్షన్లో గెలిచడానికి. ఎందుకంటే నేను ఒక ఏఐసిసి కోఆర్డినేటర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నో జిల్లాలలో తిరిగిన కాబట్టికే, ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్రానికి కాబట్టికే నాకు అనుభవం ఉంది, బూత్ స్థాయి నుంచి కాబట్టికే మా నవీన్ గెలుస్తాడనే ఒక నమ్మకం ఉంది. మా అధిష్టానం కూడా పుట్టిగానే ఇయ్యరు, ఇంతకుముందు లెక్క ఏదో చూసి చూడనట్టు వదిలేసేటోళ్ళు ఉండే. ఇప్పుడు బలమైన ఏఐసిసి నాయకులు అంతా ఎంక్వైరీ చేసి ఇచ్చారు కాబట్టి గెలిచేది కంపల్సరీ అనేది ఉంటుంది. ప్రజల నాడి కూడా ఓడగొట్టలేడు. మొన్న అనుకున్నారు కేసీఆర్ని ఓడగొట్టాలంటే మాతో కాదేమో అనుకున్నాం, ఓడగొట్టి చూపించినాం కదా. ఈరోజు ఏమో ప్రజల నాడి అక్కడ ఏముంది, వ్యక్తి మీద ఎట్లున్నది అనేది కూడా మేము దాన్ని సర్వే చేస్తున్నాం. చేసేసి మ్యాక్సిమం బయట వేయడానికి ప్లాన్ చేస్తాం. మాగంటి సునీత గారిపై మరి సానుభూతి ప్రకటించే అవకాశం ఉండేది, సునీత గారు గెలిచే అవకాశం ఏమైనా ఉందంటే? ఆల్రెడీ గెలిచిరు కదా, వాళ్ళు చేసింది ఏముంది, ఇంకా ఆల్రెడీ 2 సార్లు గెలిచిరు కదా, చేసింది ఏముంది. వాళ్ళ భర్త చేయలేనప్పుడు వాళ్ళ భార్య ఏం చేయగలుగుతుంది? ఒక ఆడబిడ్డ చేయాలనుకుంటే ఒక మగాయనే చేయాలి, చాయననే చేయలేకపోయింది కదా. చేయలేకపోయింది కాబట్టికనే ఒక అబ్బాయి యువకుడు నవీను ఒక ఎంతో సార్లు 4 సార్లు పోటీ చేసిండు, 2 సార్లు కార్పొరేటర్ అనుకుంటుంది. సరే ఎన్నికనో ముందో ఓడిపోవడం జరిగింది. వాళ్ళందరికి కూడా వాళ్ళు అక్కడ బాధ ఉంది, అయ్యో నవీన్ ఇన్నేళ్ళు ఓడిపోతూనే వస్తుండు, ఈసారి గెలిపియాలని ఒక తపనతో ముందరకు వస్తారు. హైదరాబాద్ గత ఎన్నికలలో కూడా ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా సాధించలేదు. మరి ఎప్పుడైనా గెలుస్తుందని అనుకుంటున్నారా జూబ్లీ హిల్స్ నుంచి? ఎందుకు ఎమ్మెల్యే సీట్లు సాధించిందే మీకు తెలంగాణలో రూలింగ్ వచ్చిందా? అక్కడ వేరే సైడ్ నుంచి ఎక్కువ గెలుస్తున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో టీడీపీ పార్టీ కూడా ఏం సాధించలేదు. స్టార్టింగ్ కాంగ్రెస్ రాకముందు కూడా మేరు కూడా తీగల కృష్ణారెడ్డి టీడీపీ కొట్టింది. సో వెనక ముందు ఇప్పుడు ఒకటే అమ్మ, బొట్టు పెట్టుకోగానే పెళ్లి కాదు కదా. పిల్లని చూడడానికి పోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, పిల్లని మళ్ళీ పెళ్లి చేయాలి, ఓ 16 పండుగ అయిపోవాలి, చుట్టాల కట్టి ఇటు ఓడిపోయాలి ఉండాలి. మొన్ననే కదా స్టార్ట్ అయింది, ఇక నెక్స్ట్ టైం కొడతాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలిచింది అనుకో, చిన్నగా స్టార్ట్ అవుతున్నట్టే కదా. అట్లా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరు ఇప్పుడు వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీ పథకాలే అమలు కాలేదు. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరు దాని మీద ఫోకస్ పెడుతున్నారు. మరి మీరేమంటారు దాని మీద? ఇప్పుడు అబద్ధాలు 6 గ్యారెంటీలు అంటే 10 ఏళ్ల పాలనలో 100 ముచ్చట్లు చెప్పిండు కేసీఆర్. దళితుని సీఎం చేస్తా అన్నాడు, మెడ నరుక్కుండా ప్రకృతి సహకరించి వాళ్ళ పార్టీని ఓడగొట్టింది. ఇంకా ప్రకృతి సహకరించి బాత్రూమ్ లో జారిపడ్డాడు. అది దేవుడు చేసిన వాళ్ళు చేసిన పాపాలకు దేవుడు చూస్తుండు. ఓకే, ఆయన చేసిన 100 హామీలలో 4 నెరవేర్చలేదు. మరి మేము 6 గ్యారంటీలలో ఇంకా 2 ఏళ్ళే అయింది. ఆయన 10 ఏళ్ళు పరిపాలించండి కేసీఆర్ గారు. అట్లాంటి పరిపాలించిన కేసీఆర్ గారికి ఫస్ట్ అబద్ధాలు మీరు ఆడిరు, మేము చేతలు చేస్తున్నాం. ఫ్రీ బస్సు పెట్టినాం, బడ్జెట్ లేదు, నువ్వు చేసిపోయిన అప్పులకు ఎన్నో తంటాలు పడుతున్నాం. నెక్స్ట్ ఎక్కడన్నా అప్పు చేయాలన్న ఆలోచన వస్తలేదు. ఉన్నదాంట్లో చదువుకుంటున్నాం, 6,000 కోట్ల అప్పు మితి కడుతున్నాం. మీరు చేసిపోయిన ఖాళీ కుండలు వదిలేసిపోతే ఇలా బట్టి అదేంది పొయ్యిరాలు పొయ్యి పెట్టి కట్టెలు తెచ్చి కూర పెట్టి అన్నం వండి ప్రజలకు పెడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. ఇప్పుడే 6 గ్యారెంటీలలో అన్నీ చేసినాం. 1, 2 మిగిలి ఉండే ఒక లేడీస్ 2,500 ఏదో మిగిలింది. చేస్తాం, గవర్నమెంట్ అంతా అయిపోలే కదా. ఇప్పుడు పెళ్లికి వచ్చినోనికి డిన్నర్ కూడా ఉంటుంది. ఓకే, డిన్నర్ అయిపోయినాక చిన్నందులు ఉంటుంది, 16 పండుగ ఉంటుంది. ఆ 4 చూడు ఒడి బియ్యం వండేటప్పుడు అన్నీ ఇంత పెడతాం. అంటే ఇప్పుడు ఏఐసిఐ కోఆర్డినేటర్ గా మీరు అన్న నవీన్ అన్నకి ఎలాంటి చేయబోతున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్లలో బై ఎలక్షన్స్లలో మీ నుండి ఎలా సపోర్ట్ ఉంటుంది? నేను ఏఐసిసి కోఆర్డినేటర్ గానైనా, కాంగ్రెస్ కార్యకర్తగానైనా, కాంగ్రెస్ నేషనల్ లీడర్ గానైనా, కాంగ్రెస్ రక్తంగా ఉన్నాం కాబట్టి ఆ ప్లేస్ లో ఎవరికి వచ్చినా పని చేయాలి. నవీన్ కొద్దిగా ఎక్కువ కష్టపడతాం. ఎందుకంటే వాళ్ళకి మాకు బంధుత్వాలు ఉంటాయి.
పార్టీ మీద ఏ ప్రేమ ఉంటుందో క్యాండిడేట్ మీద ప్రేమ ఉండాలి మాకు. ఆ ప్రేమ ఉంటుంది, ఆ కష్టపడతామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఈసారి ఎట్లయినా నవీన్ అన్న గారినే గెలిపిస్తారంటున్నారా? బరాబర్ గెలిపియాలి. ఇంకా గెలిపించుడు గెలిచేదే మా ఓడు. ఇంకా గెలిపించేది ఏముంటది మేడం? గెలిపించేదే మేము, గెలిచేదే మేము. ఇంకా ఇంకోళ్ళు ఉంటారు, చేసేది మేము. అట్లా ఏమవుతుందంటే ఏదైనా చేసేటప్పుడు చూసేటప్పుడు గెలిచేదే మేము, గెలిపించేదే మేము, భారీ మెజార్టీలో తీసుకొచ్చేదే మేము. హైదరాబాద్లో మాకు సీట్లు రాలేదన్న విషయం వాస్తవమే. దీంతో మొదలు పెడుతున్నాం. అయితే 42% రిజర్వేషన్ పై అయితే అందరికీ తెలిసిన విషయం. దానిపై మీ అభిప్రాయం ఏందన్న అసలుకి? అంటే 42% రిజర్వేషన్ మీద అది కరెక్టే జరుగుతుందని కొంతమంది అడుగుతారు, అబద్ధమని కొంతమంది జరుగుతారు. అబద్ధమేందో నిజం చెప్పాలని నేను అంటున్నాను. అబద్ధమేందో నిజమేందో మళ్ళీ మీరే చెప్పాలంటున్నారు. జనాలను అడుగుతున్నాం, సంఘ నాయకులను అడుగుతున్నాం, కుల సంఘములను అడుగుతున్నాం, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మరి నిజమేందో మీరే ఒక ఎల్ఈడి పెద్ద బోర్డు పెట్టి డైరెక్ట్ ఓటర్కు ఒక ఫోన్ నెంబర్ ఇయ్యి. ఇప్పుడు బిగ్ బాస్ లో కనుక ఈయన గెలవరికి మెసేజ్ ఎస్ఎంఎస్లు చేయమంటారు కదా, వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు ఫోన్లోకి వెళ్ళి మెసేజ్ పంపిరి, స్క్రీన్ పెడదాం. మా రేవంత్ అన్న, కిషన్ రెడ్డి బీజేపీ నుంచి, కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి, ముగ్గురును కూర్చోబెట్టి ఆడ రేట్ ఇట్లా షేర్ మార్కెట్ల నెంబర్స్ పెరుగుతుంటాయి కదా, అట్లా పెరుగుతుంటాయి చూద్దాం. అప్పుడు ఓపెన్ గా బయటపడిపోతుంది కదా లెక్క. ఇక నేను చెప్పుడు ఎందుకు? బీఆర్ఎస్ వచ్చి 52%, ఇంకో ఆయన వచ్చి 62%, మేము 42% ఎందుకు? మేము అబద్ధాలు చెప్పినామని మీరు అనుడు ఎక్కడిది? ఓపెన్ లెక్క తెలుస్తుంది. మీ కుల సంఘం నాయకులు అది డిమాండ్ చేయరి, ఆ డిమాండ్ చేస్తే అంత ఓపెన్ లెక్క పడుతుంది. అట్లా అంటే నిన్ననే మనకి స్థానిక ఎలక్షన్స్ పై కూడా స్టే అయితే విధించడం జరిగింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏందన్న అసలుకి? ఇప్పుడు మేము పెట్టవలసిన రూల్స్ ఏందో పెట్టినాం, మేము చేయవలసిన రూల్స్ ఏందో చేసినాం. 42% 42% రిజర్వేషన్ తేవాలనుకున్నాం, తెచ్చినాం. ఢిల్లీలో కొట్లాడినాం, స్టేట్ గవర్నమెంట్ అమలు చేసినాం. బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. వాళ్ళకు స్టే పోయారు, ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఇవన్నిటికి పోయారు. పోయినప్పుడు తప్పు వాళ్ళది, వేసినోడవాడు. మేము పెట్టాలనుకున్నాం. అసలు ఏ ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓడమ్మ లైఫ్ ఇచ్చింది. జిల్లా పరిషత్ చైర్మన్లు ఏది ఉన్నా జనరల్ స్థానాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు చూడు మొత్తం అగ్రనాయకులకే పోయినాయి. మా రేవంత్ రెడ్డి గారి అలా మొత్తం ఎస్సీలు బీసీలు ఎస్టీలకే ఇచ్చిండు. జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా, ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయినా, రేపు ఎంపీపీలు కూడా ఏం చేస్తారు అనేది కూడా వాళ్ళకే ఉంటుంది. ఆ ధైర్యం అనుకుంటుంది. అది చూడలేక మాకు ఇంకా జనరల్లో ఓసీలకు కావాలి, ఆయనకు కావాలని ఈయన కేసు వేయడం వల్ల నష్టం ఎవరికి? జనాలకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు. కాంగ్రెస్ అనేది బహుజనుల పక్షాన ఉంటుంది, 100% వాళ్ళకే ఇస్తారు. అంటే అంటున్నారు కదా 42% రిజర్వేషన్ నుంచి 10% రిజర్వేషన్ ముస్లిమ్స్ కే ఇస్తున్నారని కూడా అంటున్నారు కదా, మరి దాని అదే లెక్క చెప్పమన్నగా ఒక ఎల్ఈడి పెట్టి. నేనేమన్నా జనరల్ ముస్లిం మైనార్టీలను పక్కకు పెట్టు, ముస్లిం మైనార్టీలను పక్కకు పెట్టి 10% పక్కకు పెట్టి మిగిలితే 32 అంటున్నాం కదా. మేము అబద్ధం చెప్పినామని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయన బీజేపీ అయిన మీద నమ్మకం వద్దు, మా మీద నమ్మకం వద్దు. మేము ఓపెన్ గా చెప్తున్నాం. మా సీఎం రేవంత్ అన్న వస్తాడు, అటు కిషన్ రెడ్డి సార్ రమ్మను, ఇంకోసారి వస్తాడు పెద్ద మనిషి ఆయన మోర్లవాడ ఆయన వస్తాడు. ఆ ముగ్గురు వచ్చి ఆడ టేబుల్ వేసుకొని కూర్చుంటారు. జడ్జిలు కూర్చుంటారు కదా ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు హైకోర్టులో, అట్లా కూర్చుంటారు. ప్రొజెక్టర్ పెట్టురి, ఓ ఎల్ఈడి పెట్టురి. ఓ బిగ్ బాస్ లో రేసింగ్ ఇంకా ఓట్లు పడితే విన్నర్ అని ఇస్తారు కదా, ఇక్కడ కులాలకు పెట్టు. బీసీలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉన్న వాళ్ళు ఫోన్ నెంబరు, ఎస్ఎంఎస్, ఆ ఆధార్ కార్డు నెంబర్స్ ఉంటాయి కదా 12 డిజిట్స్, అవి కొట్టేసి ఐఎమ్ బీసీ అని పెట్టురి. అలా లెక్క ఓపెన్ గా తెలుస్తుందిగా. ఇది మా పార్టీ అని మేము నిజం చెప్పినామని, బీజేపీ వాళ్ళు అబద్ధం చెప్పినాం అనేది లేదు కదా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రానికి త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీజేపీ వాళ్ళు అన్ని ఉల్క పలుకులు. ఆడవాడు రఘునందన్ అని ఒక సన్నాసి ఉంటాడు, ఆ సన్నాసికి బుద్ధి ఉంటే ఇవాళ రఘునందన్ మెదక్ ఎంపీ, ఆ సన్నాసికి బుద్ధి ఉంటే యూపీఏ ప్రభుత్వం 2004కు మీదే ఉంది, అప్పుడే తెలంగాణ ఇవ్వకపోతే మీరు సిగ్గు అనిపిస్తలేదా రఘునందన్? ఇంకా నువ్వు మొన్న నవీన్ మీద కూడా ఏదో పెట్టావు, ఈ బలగొడతాం కొడక ఇంకొకసారి వస్తాయి ఇటక్కల హైదరాబాద్లో, మెదక్లోనే ఉండి కొడక ఇంకోసారి ట్రాక్. నువ్వు బాధ అనిపించదా? అన్ని దొంగ మాటలే చెప్తాడు, ఒక్కటి కరెక్ట్ చెప్పడు. అంటే బాధ అనిపించేది ఏంటంటే నీకు ఆ తెలివి ఉంటుంది. పెట్టు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి 5 ఫ్లోర్ల బిల్డింగ్ అంతా పెట్టి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ థియేటర్ కాడ ముఖ్యులందరూ కూర్చొని
బీసీ సమాజానికి రాష్ట్రంలో స్టేట్మెంట్లు ఇయ్యరు, ముగ్గురు అందరు ప్రెస్ మీట్లు పెట్టి టీవీ ఆన్లైన్లు పెట్టి ఈ పలానా రోజు మీరు మెసేజ్లు కొట్టురు అని చెప్పి ఆ రోజు ఓపెన్ చేయరు. ఓటింగ్ కనుక డిజిటల్ మీడియాలో ఓపెన్ చేస్తారుగా పలానా ఆయన ఇంత మెజారిటీతో గెలిచిందని, పలానా జిల్లా నుంచి ఇన్ని బీసీలు ఎక్కువ ఉన్నారంటే అప్పుడు మీరు అన్నట్టుగా 70% ఉన్నారు అనుకో, 72% ఇద్దాం. ఇది ఓనికి వివరించడానికి వస్తలేదు పాపం. ఓకే, ఇది రిజర్వేషన్ల లెక్క, ఇది రిజర్వేషన్ తప్పు, ఇది రిజర్వేషన్ తక్కువ, ఇది ఎక్కువ, మైనార్టీలే 10 మంది ఉన్నారు, మీరు 30. అవును, వాస్తవమే, నాకు కూడా అనిపించవచ్చు తక్కువనే ఉంది, తప్పే అనొచ్చు. ఓపెన్ స్టేట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా బయటపడిపోతుంది. అంటే దీంట్లో రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందని కూడా నిన్న చాలా మంది ఆయన హస్తం పార్టీలనే ఉండి ఇంకెక్కడ హస్తం పార్టీలనే ఉండి ఆయన హస్తంతోనే చేసిండు, కరెక్టే చేసిండు అని మేము అంటున్నాం, తప్పని మీరు అంటారు. మీరంటే మీడియా కాదు, కొంతమంది పడని నాయకులు ఓపెన్ స్టేట్మెంట్ కి రమ్మంటున్నాగా బహిరంగ సభకు, అయిపోతుంది. అన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న? ప్రజలకు ఏం చెప్పబోతున్నాం, గతంలో ఆరోగ్యశ్రీ కార్డు గతంలో 2004 నుంచి 14 వరకు గుండెల ఆపరేషన్లు వేసుకొని 10 మంది గుండెలను పెట్టుకొని సాదుకున్న కాంగ్రెస్ పార్టీ గుర్తుకు రాలేదా? మోసం చేసిన ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ పార్టీ అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో పెట్రోల్ రేట్లు నిరంతరం వస్తువుల మీద పెంచిపోయినప్పుడు బుద్ధి లేదా మనకు? ఇవాళ ఎంత పెంచారు? 2004 నుంచి 14 వరకు 5 రూపాయల పెట్రోల్ మీద పెంచితేనే ఆమె స్మృతి ఇరానీ రాహుల్ గాంధీకి గాజులు చీరలు పంపించింది. 60 రూపాయలు పెంచిన 2014 నుంచి ఇలా 24 వరకు 60 రూపాయలను 10 ఏళ్ల కాలంలో పెంచిన నరేంద్ర మోడీకి మరి ఏం పంపించాలనేది మీరే తెలుసుకోరిగా. ఓకేనా, 5 రూపాయలు పెంచినా మీరు 60 రూపాయలు పెంచారు. రాష్ట్ర ఆర్థిక స్థితులను ఏం చేసిరు, పరిస్థితులను ఏం చేసిరు, జిఎస్టీలు ఎటుపోతున్నాయి, పైసలన్నీ ఎటుపోతున్నాయి ఒకసారి మీరు తెలుసుకొని రారి. బీజేపీలోకి నిలవడానికి ఏం లేదు. కాంగ్రెస్ కార్యకర్తల్ని మా వాళ్ళు చక్కగా చూసుకోక మొన్న 8 బీజేపీ గెలిచినాయి, కానీ మా వాళ్ళు కనుక కరెక్ట్ చూసుకొని ఉంటే కాంగ్రెస్ కార్యకర్తల్ని బీజేపీ జెండా అనేది నడవడం కాదు, పడిపోవడే ఉంటుంది, పువ్వు ఆరిపోతూనే ఉంటుంది. తెంపిన పువ్వు బత్త దామేనా చేయకూడదు అంటే తినేది ఇదే, చెయ్యి ఎప్పుడైనా ఉంటుంది. 10 మందికి అన్నం పెట్టేది కూడా చెయ్యి ఎప్పుడు బతికే ఉంటుంది. పువ్వు ఆరిపోతుంది కాబట్టి కదా, ఆరిపోయే టైం వచ్చింది ఆరిపోతుంది.